డిలీట్ చేయడం జరిగింది. మీ అందరికీ రిక్వెస్ట్ చేసి రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ 27 తారీఖు నాడు ఏవైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయో దాంట్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేయడానికి వచ్చారు కాబట్టి నరేందర్ రెడ్డి గారికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేసేందుకు రిక్వెస్ట్ చేసేందుకు వచ్చారు కాబట్టి మరి వారు పెద్దల గౌరవనీయులు భూపతి రెడ్డి గారు మీ గురించి 2 నిమిషాలు మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కొన్ని కాంటాక్ట్ చేస్తున్నాం. సో వన్ ఆఫ్ ద పర్పస్ ఆఫ్ తెలంగాణ ఉద్యమంలో మీకు అందరికీ కూడా తెలుసు, ఇది మన జాబ్స్ మనకు రావాలి, మన నీళ్ళు మనకు రావాలి, మన నిధులు మనకు రావాలి. సో లాస్ట్ 10 years టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం జరిగిందో ఇక్కడ కూడా తెలిసింది. అయితే ఇప్పుడు ఈ 14 monthsలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీకు అందరూ కూడా తెలుసు జాబ్ షెడ్యూల్ అనేది తీసుకుంది. సో ఎప్పుడు ప్రిపేర్ కావాలి, ఏ ఎగ్జామ్ ఎప్పుడు రాయాలన్నది అక్కడ వచ్చిన తర్వాత కూడా దగ్గర ఇప్పుడు 55,000 పైకి ఉద్యోగాలు కూడా మనం ఇచ్చిన డిఫరెంట్ సెక్షన్లో పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ అయితే మ్యాసివ్గా ఇచ్చినాం. రీసెంట్గా టీచర్స్ అందరూ కూడా ఒకప్పుడు ఇప్పుడు యాక్చువల్లీ మీకు కొంచెం టేక్ 5 minutes టైం. సో దీంట్లో ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం నిజామాబాద్ జిల్లాలో తీసుకోండి. సింగిల్ టీచర్ స్కూల్స్ ఎక్కడ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ మన తాండలాల సింగిల్ టీచర్ స్కూళ్ళ నుండి జిల్లా స్కూల్స్, మీకు ఆల్ ద హై స్కూల్స్, జూనియర్ కాలేజెస్, ఇప్పుడు మన తెలంగాణ యూనివర్సిటీ ఇంక్లూడింగ్ IIIT, బాసా, ఎవ్రీథింగ్ మెడికల్ కాలేజ్ ఇక్కడ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ బై కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ళలో ఏం జరగలేదు, అన్ని కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి విద్యా సంస్థలు ఇవి. సో ఈ సంస్థలకు ఏం చేసి 10 ఏళ్ళ నుండి పోతుందని టీచర్స్ తక్కువ ఉన్నారు, అక్కడ స్కూళ్ళు మూతపడే పరిస్థితి ఉంది. ఇవన్నీ వచ్చినాయి. ఇప్పుడు బీసీ లేకుండా కూడా మన తెలంగాణ యూనివర్సిటీ సచ్ ప్రెస్టీజ్ యూనివర్సిటీ. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మన 500 ఎకరాలలో యూనివర్సిటీ పెట్టి దానికి అప్పుడు 100 కోట్లు రిలీజ్ చేసి ఇవన్నీ అయినాయి. తర్వాత కేసీఆర్ 100 కోట్లు ఇస్తాను, 100 కోట్లు కాదు, మెయింటెనెన్స్ కూడా డబ్బులు లేకుండా, ఇప్పుడు అక్కడ స్టాఫ్ లేకుండా, ఇంకా ఆడిటోరియం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా అట్లా తయారైందని. బీసీలు కూడా లేకుండా తయారైంది. లాస్ట్లో 3 years అయితే నో బీసీస్ ఫర్ ఈవెన్ ఉస్మాన్ యూనివర్సిటీ లాంటి, కమిటీ యూనివర్సిటీ లాంటి వాళ్ళు. సో ఇప్పుడు మనకి సిస్టమ్ వచ్చిన తర్వాత మళ్ళీ రివాంప్ అవుతున్నాం. అంటే ఇప్పుడు మనకు ప్రైమరీ స్కూల్స్ కానీ అన్నీ కూడా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కానీ, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ, బాత్రూమ్స్ ఇవన్నీ కట్టుకోవడానికి మనం వాళ్ళని పోషించి ఆదర్శ పాఠశాల దాంట్లో పిల్లల పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేసి చేపేయడం జరిగింది. ఇప్పుడు దగ్గర 14,000 పిల్లల టీచర్లను మనం కొత్త రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు విజిట్ ఎనీ స్కూల్, ఇప్పుడు పిల్లల సంఖ్య మీద వెళ్ళి సఫిషియెంట్ టీచర్స్ ఉన్నారు అన్ని సబ్జెక్టులు. మనకు ప్రతి స్కూల్కి ఒక PET ఉన్నాడు, ఇంతకుముందు ఉండకపోతుంది. ప్రతి మండలం ఒక MO అంటే మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని ఇంతకు 40 మండలాలకు ఉంటుంది. సో దట్ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అయింది. ఇప్పుడు మళ్ళీ మనకు కొత్తగా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ వస్తూ ఉన్నాయి ప్రతి కాన్సెప్ట్, అంటే మోడల్ స్కూల్స్. ప్రభుత్వం ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పోతుండ్రు, గవర్నమెంట్ స్కూల్ మీద అనుకున్నంత స్థాయిలో నమ్మకం లేదు. సో తర్వాత ఏమైందంటే బిగినింగ్లో ఇప్పుడు పిల్లలు మన గవర్నమెంట్ స్కూల్లోనేమో నామ్స్ ప్రకారం 5 సంవత్సరాలు నిండిన తర్వాత అడ్మిషన్ ఇస్తాం. సో 5 సంవత్సరాలు కూడా ప్రైవేట్ వాళ్ళు ఆల్రెడీ నర్సింగ్ అని, ప్లే స్కూల్ అని, ప్లే స్కూల్ అని, ఇప్పుడు LKG UKG అని చెప్పి పిల్లలు తీసుకొని పోయి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకున్నాక ఎండ్ ఆఫ్ ద 5 years ఈ మే నాట్ కమ్ అవుట్. సో దాని గురించి ఏంటంటే అంగన్వాడీ టీచర్స్కు, ప్రైమరీ స్కూల్స్కు మొత్తం కలిపేస్తుంది. కలిపేసి 5th తర్వాత ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్లో కానీ ఇంగ్లీష్ మీడియంలో 5th to ఇంటర్మీడియట్ డైరెక్ట్. సో విత్ సెంట్రల్ సిలబస్, స్టేట్ సిలబస్ ఉంటుంది, సెంట్రల్ ఎడ్యుకేషన్ పాలసీలో మనం ఇంప్లిమెంట్ చేస్తాము. సో రాబోయే కాలంలో ఇంకా అంటే స్టాండర్డ్స్ బాగా పెడతాయి. ఇప్పుడు మీకు అందరూ బెస్ట్ ఛార్జెస్ పెంచినాము, క్లాస్మేట్ ఛార్జెస్ అంటే పేదల పిల్లలు బాగా చదువుతారని అట్లా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ పెట్టుకున్నాము. యూనివర్సిటీలో కూడా మనము ఇప్పుడు ఇంకా ముఖ్యంగా ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ, మోస్ట్ ఆఫ్ పీపుల్ మీరు ప్రిపేరింగ్ ఫర్ జాబ్స్. మీరంటే సరే ఒక లెవెల్లో ఇంటలెక్చువల్స్ కాబట్టి ఉన్నారు. ఇప్పుడు చాలామంది ఇంటర్మీడియట్ చదువుకుంటారు, డిగ్రీలు లేకపోతే BAనో ఏదో చదువుకొని వాళ్ళు అన్ఎంప్లాయ్ ఉంటే పాపం దుబాయ్ ఆడుకోవచ్చు. సో వీ వాంటెడ్ టు జనరేట్ ద రియలీ ఎంప్లాయ్మెంట్. దాని కొరకు స్కిల్ యూనివర్సిటీ మనం పెట్టుకుంటాం, స్టార్ట్ చేసి ఆల్రెడీ. ఆ స్కిల్ యూనివర్సిటీలో ఏంటంటే ఎనీ స్కిల్ నేమ్, ఇప్పుడు కార్పెంటరీ కావాలా, ట్రైన్ లేదు, అట్లా ఎలక్ట్రీషియన్ కావాలా, లేదా ఒక సింపుల్ ఒక కార్ మెకానిక్ కావాలా, ట్రైన్ జరగడం. సో ఇప్పుడు మనకు ట్రైనింగ్ ఉన్న పర్సన్స్ లేరు, అంతా అన్క్వాలిఫైడ్. ఇప్పుడు మనకు సెల్ఫోన్ ఖరాబ్ అయిందంటే ఎవరో చిన్న వ్యక్తి షాప్కి పోతాం మనం, వాళ్ళు కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి కానీ మీకు క్వాలిఫికేషన్ లేదు.
సో మనం అట్లా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అంత ట్రైనింగ్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అన్నది ఎందుకు చెప్తున్నా అంటే గవర్నమెంట్ ఈజ్ వెరీ మచ్ సీరియస్ అబౌట్ ద ఇంప్రూవింగ్ ద స్టాండర్డ్స్ ఇన్ ఎడ్యుకేషన్. చదువుకున్న వాళ్ళ పిల్లలకు మంచి ఉద్యోగాలు ఇప్పించాలా, దానికి సంబంధించిన ప్రజెంట్ ఆర్టిఫిషియల్ వేసి హైదరాబాద్ తీసుకొస్తున్నాం మనం. సో ఇట్లా ఈ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెరగాలనేది ప్రభుత్వం ఒక లక్ష్యం. సో నువ్వు వచ్చి చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు రావాలనేది ఒక లక్ష్యం. సో ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు టీచర్స్ కదా ప్రమోషన్స్ ఇచ్చడము, ఎంప్లాయ్మెంట్ కూడా ఎంప్లాయీస్ కూడా ప్రమోషన్ ఇచ్చడం, ఇదంతా మోస్ట్ ఆఫ్ దమ్ దే ఆర్ కంప్లీటెడ్ ఎడ్యుకేషన్ జాబ్ కూడా మీరు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు అందరు కూడా ఇప్పుడు మనకు ఇంకా జాబ్ క్యాలెండర్ ఉంది, ప్రమోషన్స్ ఉన్నాయి, సో ఖాళీ ఉంటాయి. గతంలో మీరు చూసిన 10 yearsలో ఒక రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. ఏదో పోలీస్ డిపార్ట్మెంట్లో జరిగినాయి కానీ ఎప్పుడు చూసినాం ఎగ్జామ్ రాయడం, కానీ ఏదో కోర్టు అడుకోవడం, ఇక మీరు కోచింగ్ సెంటర్స్ తిరగడం, ఇదే జరిగింది. ఇప్పుడు మనము 14 monthsలో 55,000 మంది డిఫరెంట్ సెక్షన్లో ఎక్కువ చేసుకున్నాం అంటే సిన్సియారిటీ ఆఫ్ ద గవర్నమెంట్. సో ఇప్పుడు రాబోయే కాలంలో ఎలక్షన్ ఉంది. సో దీంతో గవర్నమెంట్ కింద మీద కాదు, కానీ ఒక ఇంటలెక్చువల్ చదువుకున్న ముందు అంటే ఓటర్స్ కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని ఒక మెసేజ్ ఇవ్వడానికి. మీరు క్యాండిడేట్ కూడా చూడండి, బీజేపీ క్యాండిడేట్ ఒక రియల్ ఎస్టేట్ పర్సన్, కాంగ్రెస్ క్యాండిడేట్ ఒక ఎడ్యుకేషనిస్ట్. అర్థమైందా? సో ఇప్పుడు కాంగ్రెస్ ఒక ఆలోచన విధానం చెప్తాను, గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుంది నిరుద్యోగుల గురించి కానీ విద్యార్థుల గురించి అంటే నేను జస్ట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్. అంటే దీన్ని మీరు ఆలోచించండి, ఆలోచించి మీ దగ్గర ఎవరైతే ఓటర్స్ ఉన్నారో అందరూ కూడా 27 నాడు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతుంది పోలింగ్, 3 వరకు ఉంటుంది, 4 వరకు ఉంటుంది. సో ఆ రోజు మీరు శివరాత్రి ఒక రోజు ముందు శివరాత్రి వస్తుంది కాబట్టి జాగారం ఉంటారు, మనకు ఉంటాయి కదా మన ఆచారాలు. సో ఎన్ని పనులు ఉన్నా తెల్లారి ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి నాయకత్వం బలపరిచినట్టయితే ఇంకా పాజిటివ్ స్టెప్ తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు నార్కోటిక్ విషయంలో కూడా మీరు ఎంపీలు కాబట్టి మీకు తెలుసుకుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ వెరీ సీరియస్గా ఒక డిపార్ట్మెంట్ నార్కోటిక్ కంట్రోల్ ఒక పెద్ద ఎస్పీ లెవెల్ ఒక ఆఫీసం పెట్టి 50 కోట్లు ఇచ్చి మొత్తం అసలు కుక్కీలు కానీ డ్రగ్స్ కానీ ఏం దొరకకుండా పిల్లల వ్యసన దురాలోచనలు రాకుండా ఇంకా స్పోర్ట్స్ ఫైట్ మళ్ళించాలంటే స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా మనం పెట్టుకుని సెకండ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా యాక్చువల్లీ హర్యానాలోనే తర్వాత మనకే ఉంది. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు మీరు కూడా అంటే యాజ్ అ డాక్టర్ కూడా చెప్తా ఉన్నాను, ఇప్పుడు ఇంతమంది చదువుకుంటారు చదువుకొని ఒక 1 hour యూ డూ ఎక్సర్సైజ్ వాట్ స్పోర్ట్స్ ఇవ్వాలి. మీ ఇంటెలెక్చువల్ కెపాసిటీ బాగా పెరుగుతాయి, మెమరీ బాగా పెరుగుతుంది, మీకు మంచిగా నిద్ర వస్తుంది. సో కాన్సన్ట్రేషన్ విల్ బి ఇంక్రీజ్. సో స్పోర్ట్స్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ద లైఫ్. సో దాన్ని ఎంకరేజ్ చేయడానికి స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేసిండ్రు. సో ఇంకా ఫ్యూచర్లో మనకు ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్లో కూడా ఇవన్నీ కూడా మనం పార్టిసిపేట్ చేయాలి. మన పిల్లలు ఈ ఊరికే చిన్నపిల్లలు కావాలంటే సెల్ ఫోన్ చూసి టీవీలు చూసి అడిక్షన్ దొరికిన 1 hour కూడా దే స్పెండింగ్ టైం ఇన్ దట్ వే. సో ఆ 1 hour కూడా స్పోర్ట్స్ సైడ్ మళ్ళించాలా, ఈ డ్రగ్స్ వైపు కాకుండా వేరే మన హెల్తీ ఎన్విరాన్మెంట్ తీసుకుపోవాలన్నది ప్రభుత్వం ఒక ఆలోచన. సరే అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది, ఇంకొక డెవలప్ 5 years తర్వాత యూ కెన్ చేంజ్ సీ ద చేంజ్. కానీ ఒక దృక్పథం ఒక ఆలోచన విధానం అయితే మంచి చేయాలా, యువకులకు వాళ్ళకి మంచి చదువులు చెప్పేయాలా, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలా, వాళ్ళ బతుకులు బాగుపడాలా అనే ఆలోచన అయితే దానికి ఉంది. కాబట్టి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తారో తెలియాలి. వాళ్ళని అడగండి ఎజెండా ఏంటంటే, ఎజెండా ఏంటంటే ఈ జై శ్రీరామ్ అంటారు, వాళ్ళ ఎజెండా ఏమి ఉండదు. లేకుంటే మోడీని చూసేయమంటారు. కొత్తగా నేర్చుకున్నప్పుడు ఏంటంటే మోడీ భార్య పిల్లలు కాబట్టి మంచోడు బుద్ధిమంతుడు లంగా కాదని, అంటే భార్య పిల్లలు అంతా లంగలేను అంటే అంటే ఈ విధమైన నెరేటివ్ అంతా తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఆలోచించగలుగుతారు, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అండ్ యూ ఓట్ ఫర్ ద ఎడ్యుకేషన్, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి. గవర్నమెంట్ నిజంగా కూడా మనకు దీని బడ్జెట్లో కూడా చూసుకోవచ్చు. గతంలో 10,000 crores ఉంటుండే ఎడ్యుకేషన్ బడ్జెట్, 22,000 crores అయింది. అంటే ఆల్మోస్ట్ 6% నుంచి 12% తీసుకొచ్చాం. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎక్స్పెండిచర్ కాదు, అది ఇన్వెస్ట్మెంట్. అంటే ఖర్చు కింద చూస్తే ప్రభుత్వానికి ఇది వేస్ట్ అనిపిస్తుంది. అదే మన పిల్లల భవిష్యత్తు ఉన్నారు, వీళ్ళు చదువుకున్నారు, ఇక్కడ వీళ్ళు దేశానికి ఉపయోగపడతారు, వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడతారు, వాళ్ళు బాగా బతుకుతారు అనుకుంటే ఇది ఇన్వెస్ట్మెంట్ అది అట్లా. సో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి వాళ్ళకి 22,000 crores మనం ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెడుతున్నాము. సో అంటే డబ్బులు చేసిన బడ్జెట్ నేను ఒకటి చెప్తాను, గోల్ రికార్డ్స్. సో మీరు ఆలోచించండి, ఎక్స్ప్లెయిన్ టు సంబడి, ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఓకే, సో నేను ఎడ్యుకేటెడ్ పర్సన్గా, ఒక డాక్టర్గా, ఒక పొలిటీషియన్గా
తెలంగాణ ఉద్యమకారుడిగా ఒక చెప్తున్నాను. సో అందరూ ఏదో అన్నగారు వచ్చి మాట్లాడినట్టు కాదు. There is the facts. So wish you all the best for those who are competing for the class. ఎలక్షన్స్కు మరి మీరు విద్యావంతులు కాబట్టి మీకు ఓటు అడగాలన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. మీరు కాంగ్రెస్ పార్టీకి మరి మీ నరేందర్ రెడ్డి గారికి ఓట్లు వేసి మీరే కాకుండా మరి మీకు తెలిసిన వాళ్ళ అందరికీ కూడా చెప్పేసి మా నరేందర్ రెడ్డికి ఓటు వేయాలని నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎమ్మెల్యే గారు కూడా ఏదో